#AskDrJohnWatson అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. జహంగీర్ పీర్ ఎస్కే, సార్ ఈజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ హెయిర్ లాస్? మీరు అడుగుతున్న పాయింట్ ఏంటి అంటే, ఎటువంటి జుట్టు రాలే సమస్యకైనా కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక సరైన సమాధానమా అంటే నో. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్ని దానిలకు సమాధానం కాదు. ఫస్ట్ మనం ఆలోచించాల్సింది హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది, హెయిర్ లాస్ గల కారణాలు ఏంటి అని. సపోజ్ హెయిర్ లాస్ అనేటువంటిది సింపుల్ న్యూట్రిషనల్ కారణాల వల్ల, అంటే మీరు టైంకి తినకను, లేదా మీ లైఫ్ స్టైల్ కారణాల వల్ల, అంటే టైంకి నిద్రపోకను, విపరీతమైన స్ట్రెస్ ఉండడం వల్లనో, ఈ కారణాల వల్ల కనుక మీకు హెయిర్ లాస్ అవుతుంది అనుకోండి. అటువంటప్పుడు ఈ కారణాలని ఐడెంటిఫై చేసి వాటిని కనుక కరెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఒక 3 to 4 months ఆర్ 6 months పీరియడ్లో మళ్ళీ హెయిర్ గ్రో అవుతాయి. దీనికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అస్సలు అవసరం లేదు. ఇప్పుడు ఇంకో రకమైన హెయిర్ లాస్ చూద్దాం. సపోజ్ మీకే కనుక హెయిర్ లాస్ ఏదైనా డిసీజ్ వల్ల అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ కొరకుడు కావచ్చు, లేకపోతే ఐరల్ ఏమైనా చిన్న కురుపులు మాటికి ఫామ్ అవుతూ ఉన్నాయి, ఆ కురుపుల వల్ల హెయిర్ లాస్ అవుతుంది అనుకోవచ్చు. ఇంకా కొంతమందికి జుట్టు పీక్కునే అలవాటు ఉండొచ్చు. ఇంకొంతమందికి జుట్టు టైట్ గా బ్రేడ్ చేయడం వల్ల హెయిర్ లాస్ అవుతుంది అనుకోవచ్చు. ఇంకొంతమందికి ఏమో అర్లీగా ఇప్పుడిప్పుడే బాల్డ్నెస్ స్టార్ట్ అవుతూ ఉండొచ్చు. ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సరైన సొల్యూషన్ కాదు. మనం చేయవలసింది ఏంటి అంటే బేసిక్ మెడికేషన్ తో ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ థెరపీ బేసిక్ బయోటిన్ సప్లిమెంట్స్ కావచ్చు, మినాక్సిడిల్ కావచ్చు, ఇటువంటివి స్టార్ట్ చేసి రిజల్ట్ ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ రిజల్ట్ బాగా వచ్చింది అంటే దెన్ వీటిని కంటిన్యూ చేసి ఎప్పుడు స్టాప్ చేయాలి అనేటువంటిది మీ డర్మటాలజిస్ట్ మీ సిచ్యువేషన్ ని చూసి డిసైడ్ చేస్తారు. పెయిన్ కొరకుడు లాంటి సిచ్యువేషన్స్ కి ప్రత్యేకించి వేరే ట్రీట్మెంట్ అంటూ ఉంటుంది. సపోజ్ మీకే గనక అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ బాల్డ్నెస్ వచ్చింది అనుకుందాం, లేదా మీ స్కాల్ప్ మీద హెయిర్ కొన్ని కారణాల వల్ల లేకపోతే యాక్సిడెంట్ వల్ల కానీ లాస్ అయిపోయింది అనుకుందాం. అటువంటి సిచ్యువేషన్ లో జస్ట్ మెడికేషన్స్ ద్వారా ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి అప్పుడు ప్రత్యేకించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుని మళ్ళీ మీరు లాస్ అయిన జుట్టుని గ్రో చేసుకోవచ్చు. ఈ గ్రో అయిన జుట్టు పర్మనెంట్ గా గ్రో అవుతుంది. మళ్ళీ ఫాల్ అయినా కూడా మళ్ళీ రిపీటెడ్ గా గ్రో అవుతుంది. దాన్ని మీరు కట్ చేసుకోవచ్చు, స్టైల్ కూడా చేసుకోవచ్చు.